ఇది బెంగళూరులో జేపీ నగర్లో ఒక గణేష్ టెంపుల్ అన్నమాట. చాలా బాగుంది, చాలా పెద్ద కాంప్లెక్స్. కాకపోతే ఎక్కువ టెంపుల్స్లో ఏమీ లేవు, ఒక్క గణేష్ టెంపులే ఉంది లోపల. జస్ట్ చూద్దాం, రికార్డ్ చేయకూడదు అనుకుంటా ఇక్కడ. సో అది శనీశ్వర టెంపుల్, అంటే శనీశ్వర ఇన్ ద సెన్స్ నవగ్రహాలు. సో ఇక్కడ ఎలాగా ఇటుపక్క వస్తే బళ్ళు కొనుక్కొని చేస్తున్నారు. ఇక్కడ రథం ఉంది, రథం ప్లస్ వినాయకుడు. లోపల వినాయకుడు మనకు కనపడరు, సో తీయకూడదేమో అనేసి వెళ్ళట్లేదు. కానీ చూడండి, చాలా బాగుంది. పెద్ద వినాయకుడు, నల్లరాయి వినాయకుడు అన్నమాట, పెద్దది. చాలా ఎక్కువ లైటింగ్ ఉంది, కనపడదు లేండి అది. సో ఇలా ఇటు సైడ్ వెళ్తే, ఇటు సైడ్కి తీద్దాం. ఇటు సైడ్ బయట తీయచ్చు అనుకుంటా. సో బయటికి చూపిస్తున్నాను. కొత్తగా బళ్ళు కొనుక్కొని పూజలు చేసుకుంటున్నారు. ఇప్పుడే 4 బళ్ళు చేశారు, దాని తర్వాత ఇప్పుడు 2 బళ్ళు చేశారు అన్నమాట. బాగుంది, అది సంగతి. ఇక్కడ ఏదో దేవుడు ఉన్నారు, మూయిస్తుంది, ఇంకా తెలియదు, తీయలేదు అనమాట. ఇక్కడ చెప్పాను కదా, రథం క్లోజప్లో చేద్దాం. రథం ఇది అన్నమాట. ఇక్కడ యజ్ఞం అది చేస్తారు, హోమాలు. మనం లోపలికి వెళ్ళకుండా ట్రై చేద్దాం, బయట నుంచి కవర్ చేయడానికి. ఇది వినాయకుడు, చాలా కష్టం. బాగుంది, అది వినాయకుడు అన్నమాట. చాలా పెద్దది వినాయకుడు. లోపల బాగుంది, అది లోపుతుందన్నమాట. అక్కడికి తీసాను నేను. ఇది చాలా వీడియోలు అవి వస్తాయి. ఒకసారి రౌండ్ చేస్తే ఇక్కడ నాకు నచ్చింది, ఈ సైడ్కి ఇది పెట్టారు. ఇక్కడ మామూలుగా అవుతాయేమో, ఇప్పుడు దసరా అనేమో, దసరా నవరాత్రులు కదా, బొమ్మల కొలువు పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. విష్ణుమూర్తి, గరుత్మంతుడు, అండ్ ఇదేంటి అంటారు, ఈ థీము ఏనుగుని ఇది పట్టేసుకుంటే కదా, అది ఆ థీమ్. అది వెంటనే విష్ణుమూర్తిని అన్నం పెట్టుకుంటుంది కదా, అది థీమ్ అన్నమాట. చూడు, చాలా ఇది బొమ్మల కొలువు, చాలా బాగుంది. కొంచెం క్లోజప్ చేస్తున్నా, చూద్దాం మెల్లిగా కలిసి పెట్టి. ఇది మరి ఏంటంటారు దీన్ని, నాకు తెలీదు. పైన హనుమంతుడు, అమ్మవారు, శంకరాచార్యులు థీమ్ అన్నమాట. శంకరాచార్యులు వాళ్ళ శిష్యులు. నెక్స్ట్ పైకి వెళ్తే ఒక్కొక్క థీమ్ అన్నమాట. హనుమంతుడితో వచ్చాం కదా. నెక్స్ట్ మెట్ల మీద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు కాళింగ సర్పం మీద, అది పద్మావతి. సో టోటల్గా ఇదన్నమాట. కొంచెం ఇది ఇలా చూడటానికి బాగుంటుంది, థీమ్ బాగుంది. సో కానీ ప్రతి వాల్ మీద మంచి పెయింటింగ్లు ఉన్నాయి, చాలా 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 మంచివి. గణేశుడు, వినాయకుడివి. సత్యనారాయణ వ్రతం అయినట్టుంది, చేశారు. సో నేను ఒక్కొక్కటి కవర్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఇది ఒక పెయింటింగ్,
గణేష్ పెట్టేస్తారు కదా మన ఎక్కడ ఇది చిన్న పంతులుగా వచ్చి గణేష్ పెట్టేస్తారు కింద. దాన్ని గుర్తు రావట్లేదు కానీ చూసాం. సరస్వతి దేవి వినాయకుడు 3 సార్లు తిరిగేసింది. మహాభారతం రాసిన ఘట్టం ఇది. వినాయకుడు ఏ దేవుడో తెలీదు, కట్టేశారు. మేబీ కొత్తగా ఓపెన్ చేస్తారేమో. ఫస్ట్ది వినాయకుడు అప్పుడు పార్వతీదేవి శివుడు చంపేసిన తర్వాత ఏనుగు తలకాయని పెడతారు కదా, ఆ పెయింటింగ్. అండ్ ఆపిస్తాడు కదా వినాయకుడు స్టార్టింగ్. నెక్స్ట్ది ఇది అనమాట. అలా ఒక్కొక్క దాని మీద వెళ్ళిందేమో నేను అనుకోవడం. కానీ ఇక్కడ చెట్లు అవి చాలా బాగున్నాయండి, పెద్ద పెద్దవి. ఈ చెట్టు ఒక్కొక్కటి ఉంటుంది డెఫినెట్గా 150-200 ఏళ్ళు ఒక్క చెట్టు. అలాగా అన్నీ చాలా బాగుంది ప్లేస్ మటుకు. ఇది బెంగళూరులో జేపీ నగర్ కిందకి వస్తుంది ఇది గుడి. లోపలికి వెళ్ళేవారు షూటింగ్ కదా, ఐ మీన్ మొబైల్తో చేయకూడదు. అలాగా పెద్ద వీడియో అవ్వకూడదు. ఇది ఏంటంటే గోకర్ణలో మన శివుడి విగ్రహం ఉంది కదా, శివుడు లింగం. ఇది ప్రదర్శించింది అన్నమాట. రావణాసుడు స్నానం చేసినప్పుడు. ఇంతవరకు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. సో అది సంగతి. మీకు చాలా నచ్చుతుంది, బాగుంది.